వైసీపీ అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ మేయర్ స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి కేటాయించిందని, డిప్యూటీ మేయర్ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి కట్టబెట్టినట్లు తెలిపారు. మిగిలిన పదవులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీలో అంకితభావంతో పనిచేశారని, పార్టీ తగిన న్యాయం చేస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళను మేయర్గా అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. డిప్యూటీ మేయర్కి ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మంచి నాయకుడిని ఒక డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక చాలా పదవులు అంటే ఇంచుమించుగా 10 స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా చైర్మన్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. విప్ కానీ, చీఫ్ విప్ కానీ, అదే రకంగా ఫ్లోర్ లీడర్స్ కానీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ కానీ, మిగతా పదవులన్నింటినీ కూడా త్వరలో భర్తీ చేస్తాం. ఈరోజే లిస్టుని అందరితో కూడా సంప్రదించి, కార్పొరేటర్స్ అందరితో కూడా సంప్రదించి, మేయర్తో సంప్రదించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అన్ని సామాజిక వర్గాలకి సామాజిక న్యాయం పాటించాలి అన్నటువంటి సామాజిక న్యాయం అన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ధర్మం. ఆయన పాటిస్తున్నటువంటి సిద్ధాంతం. ఆ సామాజిక న్యాయాన్ని తప్పకుండా పాటిస్తాం. అన్ని సామాజిక వర్గాలకి, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరికీ కూడా మేము తగినటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తాం. 60 స్థానాలు మొట్టమొదటి నుంచి కూడా ఏ స్థానమైనా కూడా పై నుంచి క్రింది వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి, మైనారిటీస్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. 60% పదవులన్నీ కూడా వారికే పొందుతున్నాయి. అందులో కూడా మహిళలకి 50% తగ్గకుండా అందరికీ కూడా మహిళలకి పదవులు ఇవ్వడం జరుగుతుంది. యాదవ సామాజిక వర్గానికి మేయర్ పదవి ఇచ్చాం, అందులో మహిళలకు ఇచ్చాం. యాదవ సామాజిక వర్గానికి ఇంకా కూడా